హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. ఇంక మీరు చూస్తున్నారు రాజేష్ తెలుగు వీడియోస్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈరోజు మన టాపిక్ టాప్ 5 డోర్స్ దట్ షుడ్ నెవర్ బీ ఓపెన్డ్. మనం మన ఇంటి దగ్గర డోర్స్ ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు, ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు, అది మన ఇష్టం. కానీ ఈ వీడియోలో నేను చెప్పే డోర్స్ మాత్రం అస్సలు ఓపెన్ చేయకూడదు. అది ఎందుకంటే ప్రెషర్ వల్లనో, తెరిస్తే శాపం తగులుతుందనే భయం వల్లనో, లేదా మూఢనమ్మకాల వల్లనో తెలీదు. ఈ భూమి మీద ఉన్న కొన్ని రహస్యమైన డోర్స్ని ఇప్పుడు కానీ లేదా ఫ్యూచర్లో కానీ అసలు ఓపెన్ చేయకూడదు. సో అందుకే ఆ కంట్రీ గవర్నమెంట్స్ ఆ డోర్స్ని ప్రజలకు దొరకకుండా, అనుమతి లేకుండా వాటిని పూర్తిగా సీల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అలా మూసివేసిన టాప్ 5 మిస్టీరియస్ డోర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, అనంత పద్మనాభం గుడి. అనంత పద్మనాభుడు అంటే నాభి మీద పద్మం కలిగే చావులేనివాడు అని అర్థం. ఇది శ్రీ మహావిష్ణువారి ఆలయం. ఇది మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఉన్న తిరువనంతపురంలో ఉంది. ఈ గుడిని 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు అప్పుడున్న రాజులు నిర్మించారు. అంటే ఒక గుడిని నిర్మించడానికి 10 శతాబ్దాలు పట్టింది. ప్రస్తుతం ఈ గుడి రావణ్పూర్ రాజు కుటుంబంకి చెందిన కొంతమంది ధర్మకర్తల కంట్రోల్లో ఉంది. అయితే ఈ గుడికి ఉన్న విశిష్టత ఏంటంటే, ఈ గుడికి అండర్ గ్రౌండ్లో ఉన్న 6 రహస్యమైన గదులు. ఆ రహస్యమైన గదులను A, B, C, D, E, Fగా పరిగణించారు. ఈ 6 గదులలో 5 గదులను సక్సెస్ఫుల్గా ఓపెన్ చేశారు. కానీ ఆ F అనే 6వ గదిని అస్సలు ఓపెన్ చేయలేకపోతున్నారు. ఇప్పటివరకు ఓపెన్ చేసిన ఈ 5 గదులలో సుమారుగా $22 బిలియన్ దొరికాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,67,596 కోట్లు అన్నమాట. అక్కడున్న గొప్ప గొప్ప పండితులు ఏమంటున్నారంటే, ఈ 6వ గదిని తెరిస్తే శాపగ్రస్తులు అవుతారని. కొంతమంది ఇక్కడ అంతులేని పాములు ఉంటాయని, మరికొంతమంది ఇందులో బోల్డ్ నిధులు నిక్షేపాలు ఉంటాయని అంటున్నారు. కానీ చాలామంది ఈ 6వ గదిని తెరిస్తే యుగాంతం తప్పదని అంటున్నారు. ఈ గదిని కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచి ఇప్పటి వరకు ఎవరూ తెరవడానికి ట్రై చేయలేదు. అది ఎందుకంటే ఆ 6వ గదిని తెరిస్తే ఏమవుతుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. అందుకే. నెంబర్ 2, తాజ్మహల్. అవును, మీరు విన్నది నిజమే. 7 వండర్స్లో ఒకటైన తాజ్మహల్లో కూడా సీక్రెట్ డోర్స్ ఉన్నాయి. ఇది మీలో ఎంతమందికి తెలుసు? ఈ తాజ్మహల్ని 1631లో మొఘల్ ఎంపరర్ అయిన షాజహాన్ తన 3వ భార్య ముంతాజ్ బేగం కోసం నిర్మించాడు. తాజ్మహల్ అండర్ గ్రౌండ్లో 1082 గదులు ఉన్నాయి. ఇది టూరిస్ట్స్కి అలో ఉంది ఆ గదులు చూడడానికి. కానీ టూరిస్ట్స్ కూడా అలో లేని ఆ సీక్రెట్ రూమ్స్ ఆ 1082 గదుల కిందే ఉన్నాయి. అక్కడ సీక్రెట్ రూమ్స్ ఇంకా సీక్రెట్ ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. ఆ సీక్రెట్ రూమ్స్ ఇంకా సీక్రెట్ ఫ్లోర్స్ మనం యమునా నది దగ్గర నుంచి చూస్తే కనిపిస్తాయి, మామూలుగా అయితే కనిపించవు. ఈ సీక్రెట్ రూమ్స్ ఇంకా సీక్రెట్ ఫ్లోర్స్ ఉండడానికి కారణం ఏంటంటే, అప్పుడులో షాజహాన్ తన సంపద అంతా రాజద్రోహుల నుంచి, దొంగల నుంచి కాపాడుకోవడానికి ఇందులో దాచిపెట్టారు అని అంటున్నారు. అందుకే ఈ గదులన్నీ ఇంత సీక్రెట్గా ఉంచుతున్నారు అని అక్కడ ప్రజలు చెప్తున్నారు. నెంబర్ 3,
బ్యాంఫ్ స్ప్రింగ్స్ హోటల్. ఈ హోటల్ కనడాలో ఉన్న ఆల్బర్టాలో ఉంది. ఈ హోటల్ని 1888లో నిర్మించారు. ఈ హోటల్ రిలాక్సేషన్కి, రెస్ట్ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్. ఏమైనా వెకేషన్ వచ్చినప్పుడు ఈ రూమ్లో అన్ని గదులు నిండిపోతాయి, ఒక్క గది తప్ప. అదే రూమ్ నెంబర్ 873. ఈ రూమ్ నెంబర్ 873 8th ఫ్లోర్లో ఉంది. ఈ రూమ్ని కొన్ని అనివార్య కార్యాల వల్ల పూర్తిగా గోడతో మూసివేశారు. అందుకే ఈ రూమ్ ఉందని కూడా ఎవరికీ తెలీదు. అందుకే ఈ రూమ్ ఉన్నట్టు కూడా కనిపించదు. మనం అక్కడికి వెళ్ళి గోడకి నాక్ చేస్తే ఇక్కడ ఏదో మిస్టీరియస్ డోర్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ డోర్ పూర్తిగా మూసివేయడానికి గల కారణం ఏంటంటే ఇందులో దెయ్యాలు ఉన్నాయని అందరూ నమ్మడం. కొన్ని కథనాల ప్రకారం ఒక వ్యక్తి తన భార్య కూతురుతో కలిసి ఈ రూమ్లో స్టే చేయడానికి వచ్చారు. ఆ రోజే చాలా దారుణంగా ఆ వ్యక్తి ఆమెని గుడ్డలతో చంపేశారు. ఇంకప్పటి నుంచి ఈ రూమ్లో దెయ్యం తిరుగుతుంది. ఇంకెవరైనా ఆ రూమ్లో నైట్ స్టే చేయడానికి వస్తే వాళ్ళకి ఇంక అస్సలు నిద్ర పట్టదు. వింత వింత సౌండ్స్ వినిపించడం, బాత్రూంలో అద్దాలపై, బెడ్షీట్పై బ్లడ్ ఫింగర్ ప్రింట్స్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇది చూసిన కొంతమంది హోటల్ మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేయడం, మరికొంతమంది రూమ్ వదిలి పారిపోవడం చేశారు. సో అందుకే ఆ హోటల్ మేనేజ్మెంట్ వారు ఈ రూమ్ని పూర్తిగా మూసివేశారు. నెంబర్ 4, ద గ్రేట్ స్ప్రింగ్స్ ఆఫ్ గీజా. ద గ్రేట్ స్ప్రింగ్స్ అంటే సున్నపు రాతితో చేసిన పోరాటపు కట్టడం. దీనిని ఈజిప్టియన్స్ 2588 BC నుంచి 2532 BC మధ్య కాలంలో నిర్మించారు. ఇది 73 మీటర్ల పొడవు, 19 మీటర్ల వెడల్పు, ఇంకా 23 మీటర్ల ఎత్తు ఉంది. అయితే దీని పునాదుల కింద గృహాలు, సొరంగాలు ఉన్నాయని, దాంతోపాటు రహస్యమైన గదులు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఆ రహస్యమైన గదులకి మార్గం కనుక్కుంటున్నారు. కానీ ఆ మార్గానికి అడ్డుకట్టుగా ఆ ఊరు గవర్నమెంట్ ఉంది. అసలు అక్కడికి ఎవరిని అనుమతించట్లేదు. దానికి గల కారణం ఏంటంటే అక్కడ ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో కొన్ని రహస్యాలు ఉన్నాయి. అవి గనక మనకు తెలిస్తే మనం ఈ సృష్టినే మొత్తం మార్చేయచ్చు. ఇంకా ఆ లైబ్రరీలోని కనుమరుగైపోయిన అట్లాంటిస్ సిటీ గురించి కూడా ఉంది. ఇంకా టైం ట్రావెలింగ్ గురించి, ఇంకా ఏలియన్స్ గురించి కూడా ఉంది. ఆ గవర్నమెంట్ ఎవరిని అక్కడికి ఎందుకు అలౌ చేయట్లేదంటే ఈ సీక్రెట్ కనుక దుష్టులకి తెలిస్తే మొత్తం ఈ సృష్టినే ఆ ధ్వంసం చేస్తారు, నాశనం చేస్తారు. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.